యావత్ దేశాన్ని కుదిపేసిన ఘటన శ్రీకాకుళం స్టాంపేడ్. అసలు ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఇవన్నీ కూడా క్రోనలాజికల్ ఆర్డర్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ టెంపుల్ చరిత్ర గురించి మాట్లాడుకుంటే, అంటే ఎందుకు అంతమంది వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి అంటే, అది రీసెంట్లీ ఓపెన్డ్ టెంపుల్. మొన్న మే నెల నుంచే ఆల్మోస్ట్ అందరికీ ఎంట్రీ వచ్చింది. ప్రతి శనివారం, శుక్రవారం ఒక వందల్లో కొంచెం అటు ఇటుగా, అంటే 1000కి కాస్త అటు ఇటుగా భక్తులు చాలామంది వస్తున్నారట. అండ్ యాక్చువల్గా కాస్త కంప్లీట్ టెంపుల్ కెపాసిటీ వచ్చేసి 3000 మెంబర్స్ వస్తే అది అకామిడేట్ చేయగలదు. 5000 మెంబర్స్ వస్తే అది కొంచెం టైట్గా అయినా సరే, కొంచెం లేట్ అయినా సరే మోస్తారు. అది కూడా చాలామంది సిబ్బంది అక్కడ ఉండి మెయింటైన్ చేయగలిగితే ఓకే. కానీ నిన్న 25,000 మంది వచ్చారు. ఇంక అంతకు మించే ఉన్నారు. యాక్చువల్గా జస్ట్ ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే 25,000 మెంబర్స్. ఆ టెరిటరీ దాన్ని అకామిడేట్ చేయలేరు. అక్కడ అనుకోకుండా స్టాంపేడ్ జరిగింది. మరి ఎందుకు జరిగింది అనేది మాట్లాడుకునే ముందు టెంపుల్ చరిత్ర చెప్తాం. 13 ఇయర్స్ బిఫోర్, ఒక 13 ఏళ్ల క్రితం హరిముకుంద్ పండా అనే ఒక ఆయన శ్రీకాకుళం పలాసలో, వాళ్ళకి కనీసం ఒక సిటీ సెంటర్లోనే ఒక 100 ఎకరాల కొబ్బరి తోట ఉంది. అది చాలా ఫేమస్ కూడా. అక్కడ నుంచి చాలా కంపెనీస్కి కొబ్బరి సప్లై అవుతుంది. వీళ్ళకి బాగా ఉన్నవాళ్ళు. ఆయన ఎందుకో తిరుమలకి కాలినడకన వెళ్ళాడు, దర్శనం చేసుకున్నాడు. వెండి వాకిలి, బంగారు వాకిలి దాటుకొని వెళ్ళాడు. ఆనంద నిలయానికి వచ్చిన తర్వాత కాసేపు అలా స్వామివారిని చూద్దామని నిలబడ్డాడు. కాకపోతే అప్పటికే చాలా జనాభా ఉండేసరికి మన అధికారులు ఏం చేశాడు, పో అని తోసేశారు. అక్కడ హర్ట్ అయ్యాడు ఆ మనిషి. నేను ఇంత వయసు వచ్చింది, ఏదో నా దేవుణ్ణి చూసుకుందామని అంత దూరం నుంచి కాలినడకను వచ్చి ఇక్కడి దాకా వస్తే అలా తోసి పడేస్తావా? కొంతమందికి ఉంటుంది కదా. మరీ పైగా ఆయనకు ఆ స్తోమత కూడా ఉంది కాబట్టి, నేను అయినా నెక్స్ట్ టైం ఇక్కడికి రాను, నేను ఇలాంటి గుడి నేనే కట్టుకొని నేను నా దేవుడిని అక్కడే చూసుకుంటాను అనుకున్నాడు. అలా తనకున్న ఈ కొబ్బరి తోటలో ఒక 12 ఎకరాల 40 గుంటలు ఆల్మోస్ట్, అక్కడ ఈ మంచి టెంపుల్ని కట్టాడు. కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని పేరు పెట్టాడు. 4 ఇయర్స్లో కంప్లీట్ అయిపోయింది. మొన్న మే నుంచి జనాల్ని వదిలితే అసలు చిన్న తిరుపతి ఇది అంటే చాలా పెద్దగా ఉంది. సేమ్ అక్కడున్న వైబే ఇక్కడ వచ్చేసరికి చాలామంది రావడం మొదలుపెట్టారు. సరే, ఇప్పుడు అంతమంది ఎందుకు వచ్చారు? ఏకాదశుల్లో చాలా ఇంపార్టెంట్ ఏకాదశులు కొన్ని ఉంటాయి. ఇది జూలై 6న దేవశయని ఏకాదశి జరిగింది. దేవశయని, దేవుడు శయనించే ఏకాదశి. అంటే విష్ణుమూర్తి అప్పుడే యోగ నిద్రలోకి వెళ్తాడు. అంతకుముందు దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకుంటే అప్పుడు ఆయన యోగ నిద్రలోకి వెళ్ళే ఒక మంచి ఏకాదశి కాబట్టి చాలామంది టెంపుల్స్కి వెళ్తారు. అప్పుడు కూడా ఎక్కువ మంది వస్తారు. ఆ ఏకాదశి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇప్పుడు యోగ నిద్రలో నుంచి శ్రీ మహావిష్ణు మేల్కొల్పే ఇది ఏకాదశి అనమాట. ప్రబోధిని ఏకాదశి అంటారు ఇది. అయితే ఇక్కడ ఏం జరిగింది, మరి శ్రీ మహావిష్ణు మేల్కొంటున్నాడు కాబట్టి ఇక్కడ నుంచి అంటే గతంలో మనం స్టాప్ చేసిన పితృకార్యాలు కానీ ఇంకేమైనా అన్నీ ఇప్పుడే మొదలు పెట్టాలి అని తండోపతండాలుగా జనాలు వస్తారు. అండ్ ఇంకొకటి కూడా ఉంది. ఇదే ఏకాదశి రోజు కదంబ వృక్షం దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తే మనకి డబ్బులు, సంతాన ప్రాప్తి, ఇంకా ఏవేవో దొరుకుతాయని చెప్పి అదొక నమ్మకం. ఇట్లా ఈ ఏకాదశికి 1 కాదు 2 కాదు తులసి కళ్యాణం జరిపిస్తారు. 1 కాదు 2 కాదు బోల్డ్ అన్ని ఆచారాలు, వ్యవహారాలు, పూజలు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వచ్చిన చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఈరోజు ఈ ఏకాదశి రోజు పొద్దున్న నుంచి వర్జ్యం, ఆ తర్వాత రాహుకాలం, ఆ తర్వాత యమగండం, ఆ తర్వాత ఇట్లాంటివన్నీ చూసుకునేసరికి 11 అయిపోయింది. వీళ్ళు అమృత గడియలు ఎత్తుక్కోవడానికి కష్టపడితే 1 గంట కాస్త అటో ఇటో దొరికింది. ఇప్పుడు వస్తారు మన వేద పండితులు, ఏమని చెప్తారు, ఈ టైంలోనే నువ్వు స్వామివారిని దర్శించుకుంటే అసలు అంతకు మించిన పుణ్యం ఇంకోటి ఉండదు. ఇదే కదా ఇలాంటి మాటలు చెప్పే గతంలో 2 స్టాంపేడ్స్ జరిగాయి. మన వైకుంఠ ఏకాదశి టైంలో వైకుంఠ ద్వారం టికెట్ల కోసం అప్పుడు జరిగింది మనకు తెలిసిందే. అక్కడ చాలామంది ప్రాణాలు పోయాయి. ఎందుకంటే ఆ ద్వారం గుండానే వెళ్ళాలి, అలాగే వెళ్ళాలనేది ఒక విశ్వాసం. అండ్ మన మహాకుంభ గురించి మాట్లాడుకున్నా కూడా మౌని అమావాస్య రోజు ఆ అమావాస్య గడియల్లోనే మునిగి తేలితే మనకి ఇంకా పుణ్యం అని చెప్పేసేసరికి ఒకే అంటే ఆ 2 గంటల టైంలో అందరూ వెళ్ళేసరికి ఎలా ఉంటుంది, అక్కడ కూడా తొక్కిసలాట జరిగింది. ఇలాంటి టైంలో అంటే ఎందుకు ప్రచారం చేస్తారో ఎందుకు చెబుతారో తెలియదు. కానీ ఏకాదశి ఒకటే దశి, ఒక రోజే 24 గంటలు. అక్కడ 25,000 మంది వచ్చిన గంటకు 1000 మంది అలా మమ అనిపించుకున్నా కూడా మేనేజ్ చేయొచ్చేమో మేబీ, ఇన్ కేస్ ఒకవేళ అన్నీ సక్రమంగా జరిగితే. బట్ అలా కాకుండా ఈ టైంకే వెళ్ళాలి, అప్పుడే దేవుణ్ణి చూడాలి, అక్కడే ముట్టుకోవాలి, అక్కడే వేలు పెట్టాలి, ఇలాంటివన్నీ చెప్పేసరికి జనాలు కూడా నిజమేనేమో అనుకుంటారు. ఇప్పుడు వచ్చిన 25 మందికి ఆ గడియలే కావాలన్నప్పుడు ఎలా అకామిడేట్ చేస్తారు?
తొక్కిసలాట జరగదా, నేను ముందంటే నేను ముందు, ఎక్కడికి వెళ్ళారు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు, ఇంకంత మించి ఏముంది. అండ్ దీనికి తోడు ఇప్పుడు టెంపుల్ గురించి మాట్లాడుకుంటే, సరే ఆయనకు మంచి చరిత్ర ఉంది, మంచి విషయమే చేయాలని చెప్పేసి కట్టుకున్నాడు, అంతవరకు హ్యాపీ. ఆనంద నిలయంలో దేవుణ్ణి చూద్దాం అనుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఏకశిలా విగ్రహాలు, శ్రీదేవి భూదేవి, అక్కడ చాలా బాగుంటుంది టెంపుల్. అలాంటిది అందుకే చాలామంది వచ్చి, ఇప్పుడు మనకు కూడా యాదగిరిగుట్ట దగ్గరలో ఒక తిరుమల టైప్ ఒక టెంపుల్ ఓపెన్ అయింది. అట్లా చాలా ఉన్నాయి మన రాష్ట్రాల్లో చూసుకుంటే, తెలుగు రాష్ట్రాల్లో. అట్లా కొత్తగా టెంపుల్ ఓపెన్ అయ్యేసరికి చాలామందికి చూడాలనిపిస్తుంది, చూసిన కొద్దీ ఇంకా 10 మందికి చెప్పాలనిపిస్తుంది, తేవాలనిపిస్తుంది. ఏదైనా ప్రముఖ దినాలు ఉంటే అసలు తిరుపతికి వెళ్ళే బదులు ఇక్కడికి రావచ్చు అనే ఒక చిన్న ఇది ఉంది కాబట్టి అక్కడికే వెళ్ళిపోతారు. సరే వెళ్ళారు, ఓకే, ఆ రోజు మీరు దర్శనం అయ్యిందా లేదా అంటే బాగానే ఉంది. ఈ టైంలోనే వెళ్ళాలి, ఈ గడియల్లోనే దేవుణ్ణి చూడాలి, అప్పుడే పూజ చేయాలి, అప్పుడే హారతి వెలిగించాలి. అంతమందిని ఎలా అకామిడేట్ చేస్తారు? అండ్ నెక్స్ట్ ఆ టెంపుల్ కెపాసిటీ 3000 పీపుల్. అండ్ ఇప్పటికే జనాభా పెరుగుతుంది. అంటే కొత్తగా ఏదన్నా వస్తే స్టార్టింగ్లో తక్కువ ఉన్నా నోటి మాట, వీళ్ళు వాళ్ళకి చెప్పా, వాళ్ళు వీళ్ళకి చెప్పా, అలా 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 వీకెండ్స్లో ఒక 1000-1200 మంది వస్తున్నారు. ఇట్స్ నాట్ ఏ జోక్. 1000-1200 మంది అంటే అసలు అది అకామిడేట్ చేయలేని పరిస్థితి. అండ్ ఇంకొకటి, నువ్వు సరే ఓ జాతర పెట్టావో, లేకపోతే ఏకాదశి రోజు ఇంకేదైనా పూజ పెట్టావో, ఇంకేదో పెట్టావో అనుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు కూడా ఉండాలి. అంటే ఇప్పుడు మనం తిరుమలలో, ఇప్పుడు నువ్వు ఎక్కడైతే హర్ట్ అయ్యాడో ఈయన హరిముకుంద్ పండ, నిజంగా చెప్పాలంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్. అంటే కర్మ, నేను ఏం తప్పనట్లా, బికాజ్ నేను అక్కడ దేవుణ్ణి చూడకుండా వీళ్ళు గబగబా నన్ను నెట్టేశారు కాబట్టి నేను ఇక్కడ టెంపుల్ని కట్టాను అన్నాడు. సరే సంతోషం, నువ్వు కూడా ఇక్కడ ఇదే పని చేస్తుంటే ఈ స్టాంపెడ్ అయ్యేది కాదు. అలా అవ్వకూడదని అక్కడ కూడా అదే పని చేశారు. నిన్ను దేవుణ్ణి చూడనివ్వద్దు అనేది తిరుమల కాన్సెప్ట్ కాదు. కాకపోతే ఏంటంటే అంతమంది వస్తారు కదా, అందరినీ అకామిడేట్ చేయాలి. ఈరోజు వచ్చిన కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ పూర్తి చేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చే భక్తులకి ఒక్కసారి లైన్లోకి వెళ్ళారంటే బాత్రూమ్లు వచ్చినా, ఇంకేం వచ్చినా, లేకపోతే ఆకలి వేసినా ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఏదో బిక్కుబిక్కుమనుకుంటూ దేవుణ్ణి చూసేంత వరకు చాలామంది అలసిపోతారు. ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, ముసలి ముతక ఎంతోమంది ఉంటారు, పిల్లలు ఉంటారు, ఏడుస్తారు, తల్లులు పాలివ్వలేరు అంత బహిరంగంగా. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి గబగబా ముగించాలనే నెట్టేస్తారు. అంతేకాని నన్ను నెడతావా, అసలు నేనేంటో తెలుసా నీకు, ఇలాంటి గుడి ఇంకోటి కట్టగలనని చెప్పి ఇంకో గుడి కట్టినప్పుడు ఆ గుడిలో కూడా ఇలాంటివే అవలంబించాలి. లేకపోతే ఏదో రోజు జనాలు ఎక్కువ వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సరే, ఈ స్టాంపెడ్ గురించి ఇంకా మిగతా విషయాలు, ఇంకెంతమంది చనిపోయారు, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు స్పందించడం జరిగింది. వాళ్ళందరికీ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎక్స్గ్రేషియాలు కూడా ప్రకటిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు కూడా స్పందించారు. ద్రౌపది ముర్ము గారు కూడా స్పందించారు. దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్, అంటే నిన్నగాక మొన్నే కదా కరూర్ది అయిపోయిన వెంటనే, కరూర్ కంటే ముందు బెంగళూరుది అయిపోయిన వెంటనే మళ్ళీ వెంటనే తొక్కిసలాటలు, అంతమంది ప్రాణాలు పోతున్నారు. జస్ట్ ఒక వారం క్రితం, అసలు వారం కూడా అవ్వాల, మన వేమూరి కావేరి ఘటన చూసినప్పటి నుంచి అంటే ఒకటి మర్చిపోకముందే ఇంకొకటి, ఒకటి వచ్చేసరికి చాలామందికి బాధేస్తుంది. సరే, అంతవరకు అయ్యింది, తొక్కిసలాట జరిగింది, చాలామంది చనిపోయారు, ఇదంతా తెలుసు కదా. అండ్ ఇంకొకటి, వెనక నుంచి మిమ్మల్ని తోస్తుంటే మీరు ఇంకొకరిని తోస్తున్నారు. మనిషి కాళ్ళ కింద నలుపుతున్నప్పుడు, మనం తొక్కుతున్నప్పుడు ఆ మాత్రం అంటే అంత స్పృహ కూడా ఉండదా మనుషులకి? అసలు మనం కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు బెంగళూరులో జరిగింది ఇదే ఘటన. క్రికెటర్స్ చేతులు ఊపడానికి వస్తున్నారు కదా అని చెప్పేసి వెళ్ళారు, అక్కడ చనిపోయారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో చోట, ఒక చోట రాజకీయ నాయకుడు, ఒక చోట గుడి, ఒక చోట ఇంకేదో, ఒక చోట కుంభమేళ, వాట్ ఎవర్. బట్ ఓవరాల్గా రిజల్ట్ ఒకటే అవుతుంది, తొక్కిసలాట, మనుషులు చనిపోతున్నారు. కనీసం తొక్కే మనిషి కన్నా కొంచెం సెన్స్ ఉంటే అంటే వాళ్ళు కాపాడే ప్రయత్నం కూడా చేయొచ్చు ఇన్ కేస్ చెప్పాలంటే. అండ్ ఇక్కడ ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాలి, అంబులెన్స్ రావడం లేట్ అవుతుంది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటారు. ముందు మీరు జరగండి, తర్వాత వస్తాయి అంబులెన్స్లు. ఎక్కడేదో జరుగుతుంది కదా అని చెప్పి అందరు గుంపుగూడి అక్కడే నిలబడి చూస్తూ ఉంటే ఆ ఎవరికైతే ప్రమాదం జరిగిందో వాళ్ళని ఎక్కడ కాపాడాలి, ఎక్కడ పెట్టాలి, అంబులెన్స్లు ఎప్పుడు వస్తాయి, ఎలా ఎక్కిస్తారు? కొంతమంది ఏంటంటే తొక్కిసలాట ఐ మీన్ బాధితులు అందులో లేకపోయినప్పటికీ కూడా అసలేం జరిగింది, ఎవరిని తొక్కారు, ఎంత రీతిలో తొక్కారు, ఆ తొక్కించుకున్నవాడు ఎలా ఉన్నాడు చూడ్డానికి కూడా ఇలా చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు బోల్డంతమంది ఉంటారు. వీళ్ళ వల్ల ఇటు ట్రాఫిక్ అంతరాయం జరుగుద్ది, వచ్చే అంబులెన్స్లు టైంకి రావు, అందే సహాయం త్వరగా అందదు, ఈలోపు కూడా పోయే ప్రాణాలు కూడా ఉంటాయి. అంటే అప్పుడు కూడా కాపాడగలగము మనం ఒకరిద్దరిని అనే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఈలోపు కూడా పోయే ప్రాణాలు ఉంటాయి, అవి వీళ్ళే చంపేస్తారు. ఇంకా చెప్పాలంటే మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇక్కడికి.
మనమైనా సరే కొంచెం సెన్స్ పెట్టుకోవాలి. ఒక చోటికి వెళ్తున్నాం, అక్కడ కెపాసిటీ ఏంటి, ఎంతమంది వస్తారు, మనం వెళ్ళగలమా లేదా, మనకు మనమే స్వతహాగా ఆగిపోతే ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగవు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.